మహాశివరాత్రి నిజమైన కథ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒకనాడు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేస్తుంటే ముందుగా పుట్టింది అమృతం కాదు, లోకమంతా దహించగల హలహల విషం. ఈ విషపు జ్వాలలకు భూమి కంపించింది, దేవతలకు భయం పట్టుకుంది. అప్పుడు వారి పరిగెత్తుకొని కైలాసంలో ఉన్న శివుని దగ్గరకు వెళ్లి లోకరక్షకుడా శరణు అని అన్నారు. ఆ మాట వినగానే శివుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికి వెళ్లి ఆ భయంకర విషాన్ని అరచేతుల్లో పట్టుకొని మింగి కడుపుకి వెళ్లనివ్వకుండా కంఠంలోనే నిలిపాడు. అందుకే శివుడు నీలకంఠుడు అయ్యాడు. ఆ విషపు వేడి శరీరాన్ని కాల్చుతున్నా శివుడు కదలలేదు. ఆ రోజు పార్వతీదేవి భర్త కంఠాన్ని బిగపట్టి విషం దిగకుండా ఆపింది. దేవతలు రాత్రంతా జాగరణ చేసి గంగా జలాలతో అభిషేకాలు చేసి బిల్వపత్రాలతో పూజించారు. అదే రాత్రి మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఈ అకౌంట్ ని ఫాలో చేయండి.